శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి, నాకు ఈ జ్యోతిష్య విద్యను అందించినటువంటి గురువులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య అధికంగా ఉన్నది. షష్ఠ స్థానమందు రవి బుధులు యోగిస్తూ ఉండడం, గురుగ్రహం యోగిస్తూ ఉండడం, చంద్రుని యొక్క బలం అధికంగా ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి మంచి ఫలితాలను సూచిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గురువు చాలా గొప్పగా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం అంటే ఆయన మీకు ఏది నచ్చితే ఆ పనే చేసుకునేటువంటి విధంగా అనుగ్రహిస్తూ ఉన్నారు. లేదో కొంతలో కొంత మీకు తెలిసినటువంటి పనినే ఎక్కువ చేయడానికి ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఏదైనా ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీకు తెలియనటువంటివి వచ్చినప్పటికీ కూడా దాంట్లో ఎవరి సహాయమైనా మీకు లభిస్తూ ఉండడమో, మీకు తెలిసినటువంటి పనినే మీరు చేసుకుంటూ ముందుకెళ్ళడం ఇత్యాది విషయాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆర్థిక స్థితిగతుల్లో పురోగతిని కూడా గురుడు ఇస్తూ ఉంటారు. గృహ సౌఖ్యాన్ని, వాహన సౌఖ్యాన్ని, లేదా బంగారం కొనుగోలు చేసేటువంటి స్థితిగతుల్ని గురువు, అలాగే షష్ఠ స్థానంలో ఉండేటువంటి రవి బుధులు కూడా ప్రసాదిస్తూ ఉన్నారు. రవి విశేషంగా షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ అనేటువంటి విధంగా అనుగ్రహిస్తూ ఉన్నారు. అంటే ఒక సౌఖ్యవంతమైనటువంటి రోజులు గడపడానికి, అంటే సుఖంగా జీవనాన్ని సాగించడానికి, అప్పుల బాధలు కానీ, శత్రు బాధలు కానీ, లేదా అనారోగ్య సమస్యలు కానీ ఏమీ లేకుండా, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా, మానసికంగా ప్రశాంతతతోటి జీవనాన్ని గడపడానికి రవి చక్కగా మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అలాగే బుధుడు బుద్ధికారకుడు, ఆయన కూడా గొప్పగా అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఆయన ఏదైనా ఒక చిక్కుముళ్ళని చాలా తేలిగ్గా మీరు దాటి వెళ్ళగలిగేటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఉన్నటువంటి గ్రహము. అంటే మనం ఇంత కాంప్లికేటెడ్ విషయాల్ని కూడా చాలా అవలీలగా మీరు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. అటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో కొన్ని చక్కగా మీరు ఛేదించగలిగేటువంటి విషయాలు ఉంటాయి. అంటే చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి విషయాలన్నింటినీ ఛేదించుకుని ముందుకు వెళతారు. ఉద్యోగపరమైన ఎదుగుదల ఉన్నది, వ్యాపారపరమైనటువంటి ఎదుగుదల ఉన్నది. అన్నిటికీ మించి మానసిక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. చంద్రుని యొక్క స్థితి బాగున్నది. ఈ వారం మొత్తము కూడా మానసికంగా బలంగా ఉంటారు మీనరాశి వారు. కాబట్టి ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ రాశివారు జన్మశని యొక్క దోష నివారణ కోసమై కాలభైరవాష్టకాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. స్వస్తి.